అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 236తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అద్వైత్ ఇప్పుడు కూడా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోపెడతారా వదిన గారు అని నవ్వుతూ అడుగుతాడు. అరెస్ట్ సంగతి ఏమో కానీ వీళ్ళ చావు ఎలా ఉండబోతుంది అనేది అర్థం కావడం లేదు నాకు. కడుపుతో ఉన్న నేను తండ్రి కాబోతున్న మీ అన్న చేతులకి రక్తం అంటకూడదని మాత్రమే ఆలోచించాను. కానీ ఈ క్షణం వీళ్ళని నేనే చంపేయాలి అన్నంత కోపం వచ్చేస్తుంది. అలా అని ఆ పాపం చేయాలని కూడా అనిపించడం లేదు. అద్దు, బహుశా ఒక ప్రాణం ఊపిరి పోసుకొని రూపం దాల్చుకొని బయటికి రావడానికి ఎటువంటి ప్రాసెస్ ఉందో ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి, తల్లిగా నేను ఫీల్ అవుతున్నందువల్ల అలా అనిపిస్తుంది. ఒక బిడ్డకి, ఒక ప్రాణానికి జన్మనివ్వబోతున్నాను కాబట్టి ఆ ప్రాణం విలువేంటో తెలుస్తుంది నాకు. ఇంతకుముందు తెలిసిందనుకో, కానీ ఇప్పుడు పూర్తిగా ఆ ఫీల్డ్లో ఉన్నాను. వీళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటే కోరుకోవాలి, మీ అన్నయ్యని నేను ప్రాణం తీయొద్దు, ప్రాణం పోయేంత పరిస్థితికి తీసుకురమ్మంటాను అని అంటుంది భూమి. ఏంటి, మీ ఆయన హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచొచ్చి మా ప్రాణాలు తీసేస్తాడా? హ అని నవ్వుతాడు అందులో ఒకడు. భూమి, అద్వైత్ ఒకరినొకరు చూసుకొని అంతకంటే గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. పిచ్చెక్కిందా పోయే ముందు అని అడుగుతాడు ఒకడు. పిచ్చెక్కింది మాకు కాదురా పిచ్చి పుల్కాలు, మీకెక్కింది. అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదంతా ఇదంతా అర్థమవుతుందా? మీరు మా కళ్ళ ముందుకి రావడం వెనుకున్నది మా అన్న ప్లాన్ అని నవ్వుతూ అద్వైత్ అనగానే, ఏంటి అంటారు అనుమానంగా వాళ్ళు. నా మరిది చెప్పింది అక్షరాల సత్యంరా. అసలు నా మొగుడు గురించి మీకేం తెలుసని నా జోలి వచ్చారా? అక్కడ ఆశ్రమంలో వాళ్ళ చావులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసి కూడా ధైర్యం చేసి వచ్చారు చూడండి. అందుకు మాత్రం అభినందించాలి. తన జోలి వచ్చినా కొద్దిగా అయినా ఆలోచిస్తాడేమో కానీ నా జోలి వస్తే నేను పెట్టుకున్న రాక్షసుడు అనే ముద్దు పేరుని సార్థకం చేసేస్తాడు నా మొగుడు. అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా తన బుజ్జి మరదలు తన దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆయన ఇప్పుడు నా కడుపులో తన బిడ్డగా ఊపిరి పోసుకుంటున్న తన మరదల్ని, తన రక్తాన్ని చిదిమేయాలని అంటున్నావే. అసలు నీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఒక్కసారి ఊహించుకోరా. మొన్న అబార్షన్ చేయాలని మీరు చూసినందుకే నా మొగుడు ఈ ప్లాన్ వేశాడు. మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చడానికి పథకం రచించాడు. ఇక ఇప్పుడు మీరన్న మాటకి అసలు మీ చావులు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికి కూడా నాకు ఊహ అందడం లేదురా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అంటాడు గిరిధర్. వాస్తవాలు చెబుతున్నాన్రా అడ్డగాడిద. ప్రాణాలతో మిగిలారు కదా, అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు. ఎలాగో బతికేయొచ్చు కదా. పగ 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 అనుకుంటూ ఇక్కడ దాకా చావును వెతుక్కుంటూ వచ్చారు ఎందుకురా? మీరేమనుకుంటున్నారు? నా మొగుడు మీ గురించి తెలుసుకోలేదు అనుకుంటున్నారా? అంతే అయ్యుంటుంది వదినా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందని సామెత ఏదో ఉంది కదా, దానిని వీళ్ళందరూ సార్థకం చేసేశారు అని నవ్వుతున్న అద్వైతిని కొట్టబోతుంటే, డోంట్ డేర్, తనని కానీ నన్ను కానీ టచ్ చేయాలని కూడా చూడకండి, చచ్చిపోతారు నా మొగుడి చేతిలో. మీరు వైజాగ్ వచ్చింది తెలుసు, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో తెలుసు, మీరు ఏం చేయబోతున్నారో తెలుసు. ఇక్కడ మొత్తం నా మొగుడు అండర్లోనే ఉంది అని అంటుంది భూమి. అంతేనా? మేనేజర్ కూడా మీ మాట వింటున్న మావాడే అని అద్వైత్ అనగానే గిరిధర్తో వచ్చిన మిగతా ముగ్గురికి చెమటలు పట్టడం మొదలవుతాయి. వీళ్ళిద్దరూ దొరికారని తెలిసి వచ్చిన పెద్దలు గిరిధర్ వైపు కోపంగా చూస్తారు. తను అబద్ధం చెప్తుంది సార్, మేము అసలు ఎవరికీ తెలియకుండానే ఉన్నాం. మనల్ని భయపెట్టడానికి వాళ్ళు అలా చెబుతున్నట్టున్నారు. మీరే చూశారు కదా వాడు హాస్పిటల్లో ఉండడం అని అంటాడు గిరిధర్. రేయ్, వాడు కాదురా, నా ముందు నా మొగుడిని వాడు వీడు అంటే నాకు అస్సలు నచ్చదు.
డోంట్ రిపీట్ ఎగైన్ అంటుంది భూమి. ఇకపోతే హాస్పిటల్లో నా మొగుడున్నాడన్నది కేవలం నటన మాత్రమే. మీరేంట్రా ప్లాన్ వేసేది, నాటకాలు ఆడేది? ప్లాన్లు వేయడంలో నా మొగుడికి సాటి ఎవ్వరూ రారు. ఎప్పుడో మీ గురించి తెలిసిన ఇన్ని రోజులు ఎందుకు ఆగారో తెలుసా? ఈ దిగ్గు వీళ్ళ కోసమే. నీ వెనక ఇంకా ఎవరున్నారో అని తెలుసుకోవడం కోసమే. నా బేబీ బయటకు వచ్చేసరికి ఇక శత్రుశేషం లేకుండా చేయాలని కోరిక ఆయనకి. మీకు రెండే రెండు ఆప్షన్స్ రా. హ్యాపీగా లొంగిపోతానంటే చెప్పండి. నా మొగుడిని ఎదిరించైనా మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి శిక్ష పడేలా చేస్తా. హ్యాపీగా సెంట్రల్ జైల్లో కూర్చొని వాళ్ళు పెట్టింది తింటూ ప్రాణాలతో మిగులుదురు గాని. కాదు కూడదు అంటే మాత్రం నా మాట కాదని మీ ప్రాణాలైతే తీయరు కానీ ఎందుకు బతికున్నాన్రా బాబు, ఎప్పుడు చావు వస్తుందా అని మాత్రమే ఎదురు చూసేలా చేసేస్తాడు. డౌట్ లేదు అందులో. రెండిట్లో ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. టైం కూడా లేదు మీకు అని అంటుంది భూమి. ఇది మరీ చాలా ఎక్కువ మాట్లాడుతుంది. చూద్దాం ఇప్పుడు జరగబోయే దారుణాన్ని ఎవడో చాపుతాడో. ముందు దాని కడుపులో బిడ్డ కడుపులోనే ఛిద్రమైపోవాలి. ఆ రాడ్ ఇటు ఇవ్వండ్రా అని అడుగుతాడు పెద్ద మనిషి ముసుగులో ఉన్నవాడు. చాలా తొందరపడుతున్నారా మీరు? సరే కానివ్వండి, మాకు కూడా తొందరగానే ముగించుకొని వెళ్ళాలని ఉంది అని అంటుంది భూమి. అప్పటికే రాడ్ వాడి చేతికి రావడంతో భూమి దగ్గరకు వచ్చి ఎత్తి పొట్ట మీద కొట్టబోతుంటే చిరునవ్వుతో చూస్తున్న భూమిని చూసి, ఏంటే నీ ధైర్యం? దీనితో ఒకే ఒక్క దెబ్బ వేశానంటే ఇంకా రూపం దాల్చుకొని నీ బిడ్డ మాంసం ముద్ద ఖైమా అయిపోతుంది అని అంటాడు. నా మొగుడు నా ధైర్యం. కొట్టి చూడు అసలు. నువ్వు కొట్టగలవో లేదో చూడు. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వెయ్యి ఒకటి. మాటలతోనే టైం గడిపేస్తే అదన్నట్టు నిజంగానే వాడు ఆడుతుంది నాటకమేమో. వాడొస్తాడేమో ఇక్కడికి. వీళ్ళెంత ధైర్యంగా ఉన్నారంటే అదే అనిపిస్తుంది అని అంటాడు ఇంకొకడు. వెంటనే రాడ్ ఎత్తి పొట్ట మీద గట్టిగా కొట్టబోతున్న భూమి కొంచెం కూడా భయపడకుండా రెప్ప వేయకుండా పెదాల మీద నవ్వు చెదరకుండా చూస్తూనే ఉంటుంది. నువ్వు అయిపోయావురా అని అద్వైత అంటూ ఉండగానే ఆ రాడ్ భూమి పొట్ట దగ్గరికి రావడం, ఆ క్షణమే వాడు అబ్బా అంటూ ఆ రాడ్ని వదిలేయడం జరిగిపోతుంది. భూమి పొట్ట మీద రేటుతో కొట్టబోతున్న వాడి వీపులో షార్ప్ కత్తి వచ్చి గుచ్చుకోవడంతో అమ్మా అంటూ రాడ్ చేతిలో నుంచి వదిలేస్తాడు నొప్పికి. అది భూమి ఒడిలో పడి కిందకి జారుతూ కాళ్ళ మీద పడిపోతుండగా క్షణాలలో వచ్చి ఆ రాడ్ని పట్టుకుంటాడు భూమి కాళ్ళ మీద పడకుండా దక్షత్. అక్కడ దక్షతని చూడగానే ఒక్కొక్కరికి ఫ్యాంట్లు తడిచిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆవేశంతో ఎరుపెక్కిన మొహంతో నిప్పులు చెరిగే కళ్ళతో యముడులా కనిపిస్తుంటే రెండడుగులు వెనక్కి వేస్తూ ఇదెలా సాధ్యం అని అనుకుంటారు. తన చేతిలో ఉన్న రాడ్ తిప్పుతూ దీనితో నా బేబీని చిదిమేయాలని చూసావు కదూ అని ఒకే ఒక్క దెబ్బ వాడి నడుం మీద వేయడంతో గిలగిలా కొట్టుకుంటూ కిందకి వాలిపోతాడు వాడు. మిగిలిన వాళ్ళు నెమ్మదిగా వెనక్కి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా అప్పటికే అక్కడ వాసు అడ్డంగా నిలబడంతో అక్కడే ఆగిపోతారు. ఎక్కడికి రా పరుగులు పెడుతున్నారు? ఏదో చేయాలని మా మేడంని తీసుకొచ్చారు కదా, మా సార్ని చూడగానే పరుగు పెడుతున్నారు. చేతగాని ఎదవలకి మీకెందుకురా ఈ అడ్వెంచర్సు, పగలు, ప్రతీకారాలు? మా సార్ బరిలోకి దిగనంత వరకే మీ ఆటలు కొనసాగేది. ఒక్కసారి దిగారంటే ఆయన కంటి చూపు నుంచి ఇక మీరు తప్పించుకొని వెళ్దామనే. అది జరిగే పని కాదులే కానీ మా సార్ చేతిలో ఏదో ఒకటి ఎరగొట్టించుకొని అప్పుడు పొండి. అడ్డుగా ఉండను నేను అంటాడు వాసు నవ్వుతూ. అక్కడే ఉన్న ఇంకొకడు మాత్రం అలా చూస్తూ ఉంటారేంట్రా, వాడిని చంపేయండి అని కోపంగా అరుస్తాడు. అక్కడున్న కిరాయి గుండాలను గిరిధర్ తను పిలిపించిన కిల్లర్ని చూసి సైగ చేస్తాడు ఏదో ఒక విధంగా షూట్ చేయమని. అద్వైత్ కట్లు దక్ష విప్పుతుంటే ముందు నావి తీయొచ్చు కదా అంటుంది భూమి. నా పని పూర్తయ్యే వరకు నోరు మూసుకొని కూర్చో అలాగే. ఇప్పుడు నేను ఆ కట్లు ఇప్పితే నువ్వేమైనా అడ్వెంచర్ చేస్తే నా బేబీ ఏమవ్వాలి? పైగా ఫోన్ దొరికితే పోలీసులకి ఫోన్ చేస్తావు. సైలెంట్గా కూర్చో అంటాడు దక్షత్. కట్టెలు ఊడతీయడంతో ఒళ్ళు విరుచుకుంటూ కరెక్ట్
అన్నయ్య చెప్పింది అంటాడు అద్వైత్. నేనేం పోలీసులకు ఫోన్ చేయను, అడ్వెంచర్స్ చేయను, ప్లీజ్ తీయండి, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అంటుంది భూమి. పర్వాలేదులే, కాసేపు అలాగే ఫీల్ అవు అని. అద్దు, నువ్వు మీ వదిన దగ్గరే ఉండు. ఎవడిక్కడికి వచ్చినా ఆవిడ గారి మాట వినకు. వీళ్ళు చేస్తే వచ్చే నష్టమేమీ లేదు అంటాడు దక్ష్. ప్లీజ్ ప్లీజ్ రాక్షస్, ఈ ఒక్క విషయంలో మాత్రం నా మాట విను. ప్రాణాలు తీయొద్దు ఎవరివి. మనం పేరెంట్స్ కాబోతున్నాం, ఆ పాపం మనకొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ ఈ టైంలో మనం ప్రాణాలు తీయొద్దు. నీ స్టైల్లో ఇక జీవితంలో వాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేయి. చావు కోసమే ఎదురు చూసేలా చేయి ప్లీజ్ అని అంటుంది రిక్వెస్టింగ్గా. భూమి వైపు ఒక చూపు చూసి తన మీదకి వస్తున్న వాళ్ళని వేటాడడం మొదలు పెడతాడు దక్ష్. అద్వైత్కి ఇంకోసారి అక్కడ జాగ్రత్త చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. భూమికి హాని తలపెట్టాలి అని వచ్చిన వాడిని వచ్చినట్టు అద్వైత్ మళ్ళీ లేవకుండా పడగొడుతుంటే, నువ్వైనా నా మాట వింటున్నందుకు థ్యాంక్ యూ అంటుంది భూమి. నీకు అలా అనిపిస్తుందా అంటాడు ఒకడి గొంతు మీద కాలు వేసిన అద్దు. నువ్వు నా ఫ్రెండ్వి, పైగా నా మరిదివి, నేను చెప్పిన మాట నువ్వు వినాలి అంటుంది భూమి. ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి రిలేషన్స్ అడ్డుపెట్టినా వినే రకాలం కాదులే మేము అని వాడి గొంతుని ఒక నొక్కు నొక్కి, బతికిపోయావు పోరా, ప్రాణభిక్ష పెట్టింది మా వదిన నీకు, అలా అని నువ్వు ఇక నడవడానికి పనికిరావుగా అని వాడి కాలుని విరిచి పడేస్తాడు అద్వైత్. కొంచెం దూరంలో ఎవరికీ కనిపించకుండా నిలబడిన కిల్లర్ భూమి వైపు గన్ గురి పెడతాడు. కరెక్ట్గా పొట్టలో దిగాలి బుల్లెట్ అన్నట్టుగానే సెట్ చేసుకొని బుల్లెట్ రిలీజ్ చేయాలి అనుకున్న సమయానికి ఆ గన్కి ఎదురుగా వచ్చి నిలబడతాడు దక్ష్. సడన్గా దక్ష్ వచ్చి నిలబడేసరికి చావడానికి నువ్వే వచ్చావా అని బుల్లెట్ రిలీజ్ చేయబోతుంటే క్షణాల్లో ఆ చేతిని పట్టుకొని వాడి వైపుకి తిప్పి, అప్పటికే వాడు బుల్లెట్ రిలీజ్ చేయడానికి ట్రిగ్గర్ మీద చేయి పెట్టడంతో వాడి చేతితోనే ఆ ట్రిగ్గర్ నొక్కించి వాడి కాళ్ళల్లో బుల్లెట్ దిగేలా చేస్తాడు. 2 కాళ్ళల్లో 2 బుల్లెట్స్ దిగేలా చేసి ఆ గన్ చేతిలోకి తీసుకొని నెత్తి మీద ఒక్కటి వేస్తాడు. నడుం విరిగినవాడు అక్కడి నుంచి తప్పించుకోలేక, నువ్వన్నా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు ఇంకొకడిని చూస్తూ. అంత ఛాన్స్ నీకు నా మొగుడిస్తాడనుకుంటున్నావారా అని భూమి వాడ మాట విని అంటుంది. ఆల్రెడీ మీరు మాట్లాడినవన్నీ వీడియోతో సహా రికార్డ్ అయిపోయాయి, కాబట్టి ఇక మీరు బయటకు వెళ్ళినా ఉపయోగం లేదు. మిమ్మల్ని జనాలు రాళ్లతో కొట్టి మరీ చంపేస్తారు. కాబట్టి ఇక్కడే నా మొగుడితో తినాల్సిన తన్నులు తినేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని యాక్సిడెంట్ అయి మంచానికి పరిమితమయ్యారు అన్న న్యూస్ రిలీజ్ చేయించుకోండి. బతికినన్నాళ్ళు ఆ మంచాల మీద ఉండండి అని నవ్వుతూ అంటుంది భూమి. కనీసం భూమికైనా హాని తలపెట్టి దక్షిని నిలువరించాలని చిన్న ఆలోచన వచ్చేస్తుంది ఒకడికి. అదే టైంలో భూమి తల మీద కొట్టాలని వెనక నుంచి ఒకడు వస్తుంటే అద్వైత్ వాడి పని పడుతుంటే అది చూసిన వాడు భూమి పొట్ట మీద చేతితోనే గుద్దాలని చేతిని పిడికిలు బిగించి పొట్ట మీదకు తీసుకొస్తుంటే అది చూసిన దక్షత్ తన చేతిలో ఉన్న గన్ గురిపెట్టి వాడి వెన్నులోకి దిగేలా ఒక బుల్లెట్ని రిలీజ్ చేస్తాడు. హాహాహా, ఇద్దరికి వెన్నులు పోయాయిగా, ఇక నిలబడడానికి కూడా అవకాశం లేదుగా మీకు. కర్ణాటక ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఉప ముఖ్యమంత్రి గారులు అని అంటుంది భూమి నవ్వుతూ. వాళ్ళిద్దరూ లేవడానికి కూడా కష్టపడుతుంటే, ఇక మీరు లేవలేరులే కానీ ఇంకా మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఇంకా పెద్దవాళ్ళు ఎవరెవరున్నారు? ఎలాగో మీరు పోతున్నారు కదా, మరి వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటే ఎలా? మర్యాదగా చెప్పండి, ఇంకా ఎవరున్నారు అని భూమి అడుగుతుంది. నోరు తెరవకుండా నొప్పికి విలవిల్లాడుతూ నవ్వుతాడు ఒకడు అందులో. వాడెందుకు నవ్వుతున్నాడు అర్థం కాక చూస్తున్న భూమికి వాడి జోబులో నుంచి తీసిన చిన్న నైఫ్ చూసి, దీనిని చూసుకొని నవ్వుతున్నావా, ధైర్యం వచ్చిందా అంటుంది భూమి. ఈ చిన్నది చాలు కదా నీ ప్రాణాలు తీయడానికి అని భూమి మణికట్టు దగ్గర కోయబోతుంటే, ఆహా, చాలా తెలివితేటలున్నాయిరా నీకు అంటాడు అద్వైత్ వాడిని కాలితో ఒక్క తన్ను తంతూ. ఆ సమయంలో అద్వైత్ కాలి మీద దానితో గాయం చేస్తాడు వాడు. అయినా కూడా కనీసం నోటి నుంచి నొప్పికి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. అద్దు, కేర్ఫుల్ అంటుంది భూమి అది చూసి. వాడి బొందులే, వాడి సునకానందం అదే, పొందనివ్వు
పాపం కనీసం కొంచెం కూడా పోరాడలేకపోయాను అన్న ఫీలింగ్ వాడికి ఉండకుండా అని వాడి చేతిలో ఉన్న నైఫ్ లాక్కొని టకా టకా వాడి పొట్ట మీద 4 గీతలు గీసేస్తాడు దానితో. ఒకటికి 3 గిఫ్ట్గా ఇచ్చాడు నా మరిది అని నవ్వుతూ అంటూ తన రాక్షస్ చేస్తున్న విన్యాసాలు చూస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, సుమారు 50 మందిని పిలిపించారు. వాళ్ళు కూడా సామాన్యంగా ఏమీ లేరు. కరుడు కట్టిన నేరస్తులు లాగానే కనిపిస్తున్నారు చూడటానికి. ఒక్కొక్కరిని తిరిగి లేవకుండా పడగొడుతుంటే ఉదయం తను దక్షత్ మీద కోపపడిన మాటలన్నీ గుర్తుకు రాగానే దక్షత్ వైపు చూస్తుంది. మనిద్దరి మధ్య దూరం పెరుగుతుందంటావా? చెప్తాను నీ పని అనుకుంటూ, మీ వల్లేరా మేమిద్దరం గొడవాడుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి నా కట్లు తీవా అద్దు ప్లీజ్. వీళ్ళని 4 తన్నాలని ఉంది. వీళ్ళ వల్లే మీ అన్నయ్య ఈరోజు మా ఇద్దరి మధ్య దూరం వస్తుందన్న మాట అన్నాడు నాతో. ఆ మాట నచ్చడం లేదు. ఊరుకోను కూడా ఆ మాట అన్నందుకు. సారీ చెప్పాలి మీ అన్న అంటుంది. మా అన్న ఊరికినే అనడు. సారీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. కావాలంటే కట్లు తీస్తాను. వీళ్ళ వల్లే కాబట్టి కొమ్ము అని కట్లు తీస్తాడు. అది చూసిన దక్షత్, రేయ్ ఆవిడ్ని నమ్మి కట్లు తీస్తున్నావు. ఏదైనా తేడా వచ్చిందో నిన్ను తంతానని ఒక పక్క అవతల వాళ్ళని తంతు కూడా అంటాడు దక్షత్. దక్షత్ వైపు చిరుకోపంగా చూస్తూ, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఒకరు ఫైనాన్స్ మినిస్టర్. మీ పనులు మీరు చేసుకోకుండా ఇంకా ఇంకా ఆశ ఏంట్రా మీకు? మీలాంటి వాళ్ళని జనాల్లో ఎక్స్పోజ్ చేయాలన్నా జనాలు ఇక రాజకీయ నాయకులు అంటేనే అసహించుకునే పరిస్థితికి వస్తారు. అది ఇంకా ప్రమాదకరం అవుతుంది. జనాలు ఓట్లు వేయడానికి రాకపోతే నిరంకుశ పాలన మొదలైపోతుంది దేశంలో. అందుకే మీరు చేసిన పాపాల్ని బయటికి చెప్పలేకపోతున్నాం మేము. నా బేబీని చంపాలనుకుంటారా మీరు? నా బేబీని అని అద్వైత్ రాడ్ అందించడంతో దానితో ఇద్దరి మోకాళ్ళ మీద ఆపకుండా వాయిస్తూనే ఉంటుంది. ఇక అడుగు కూడా వేయలేరురా మీరు. ఒక్క అడుగు కూడా బయటికి వేయలేరు. వీల్ చైర్లో ఆహా అది కూడా మీకు వేస్ట్. దేక్కుంటూ రోడ్డు మీద అడుక్కొని తిందురు గాని. ఎంతమంది యువత జీవితాన్ని నాశనం చేశారు మీరు? ఎంతమంది ఆడవాళ్ళ మనసులతో ఆడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ శరీరాలతో వ్యాపారం చేశారు మీరు? మగాళ్ళని పొగరు కదా మీకు అని కోపంతో ఆవేశం చల్లబడక కొడుతూనే ఉంటుంది. కడుపులో చిన్నగా నొప్పి స్టార్ట్ అవడంతో వెంటనే ఆ రాడ్డు పడేసి కుర్చీలో కూర్చుంటుంది పొట్ట పట్టుకొని. తనేం చేస్తున్న భూమి వైపు ఒక చూపు వేస్తున్న దక్షత్ ఫాస్ట్గా ముగించాలని ఇక పూర్తిగా రాక్షసుడిలా మారిపోయి 10 నిమిషాల్లో మొత్తాన్ని క్లియర్ చేసేస్తాడు. గిరిధర్తో వచ్చిన ముగ్గురు దక్షత్ దగ్గరకు వచ్చి, మమ్మల్ని క్షమించు, మేము వద్దు అంటూనే ఉన్నాం, కానీ మమ్మల్ని కూడా బలవంతంగా ఇందులోకి లాగారు. మమ్మల్ని వదిలేస్తే వెళ్ళిపోతాం, ఇక పొరపాటును కూడా మీ వైపు చూడం అని ముగ్గురు అడుగుతారు. కథ కొనసాగుతుంది. మరి వాళ్ళ ముగ్గురు రిక్వెస్ట్ని దక్ష్ ఒప్పుకుంటాడా? వాళ్ళు నిజంగానే పారిపోతారా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. మరి భూమి గారు సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.